ఈ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించింది. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టింది. అయినను ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించునుగా. ప్రార్థన. ప్రేమ గల మా దేవ పరిశుద్ధ తండ్రి, వందనాలైనా కృప చూపించండి. ఈ సమయంలో ప్రభా, ఎంతమంది కడబోర అనే యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నారు తండ్రి, వాక్యాన్ని శ్రద్ధగా వెంటనే కావాల్సిన జ్ఞానం దయచేయండి. నీ సేవకు నన్ను ఆత్మజ్యోతి నింపి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, ఈ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని మారిన పేరు మారిన బ్రతుకు, మారిన పేరు మారిన బ్రతుకు అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని విందాం. దేవుడు ఆదాముకు పేరు పెట్టాడు ఈ భూమి మీద మొదటి నరుడికి. అదేవిధంగా నేలకు, ఆకాశాలకు, సూర్యచంద్ర నక్షత్రాదులకు పేర్లు దేవుడే పెట్టాడు. కానీ ఆదాముకు మరి పేరు దేవుడే పెట్టాడు. అదేవిధంగా ఆదాము అంట ఈ భూమి మీద, అనగా భూమి మీద తిరిగేటటువంటి సకల జీవరాశులకు, పక్షులకు, మరి భూజంతువులన్నిటికీ కూడా ఆదాము పేరు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించండి, ఆదాముకు దేవుడు ఒక సాటిన సహాయంగా హవ్వను ఇచ్చాడు. హవ్వను అంటే ఆమెకి ఒక స్త్రీని తయారు చేసుకొస్తే ఆ ప్రకటెముకను విడిచి మనందరికి ఆ విషయం తెలుసు. ఆమెకు హవ్వ అని పేరు పెట్టాడు కదా, ఆదామే పెట్టాడు. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టింది, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. చూడండి, హవ్వ అనే పేరు పెట్టాడు. ఒక స్త్రీని తీసుకొస్తే ఆమెను చూచి ఆదాము హవ్వ అని పేరు పెట్టింది. జీవము గల ప్రతి వానికి ఆమె తల్లి అనే సత్యాన్ని మనం చూస్తాం ఇక్కడ. ఆ రోజుల్లో పేర్లు అనేవి మనం గమనించగలిగితే పేర్ల మీద కూడా ఊర్లు కట్టారట. ఊరికి కూడా పేర్లు పెట్టారు. ఏ పేర్లు పెట్టారంటే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టారు. ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలో కయ్యోను కుమారుడు పుట్టాడు. ఆదికాండం 4:17. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకుని పేరు పెట్టింది. చూడండి, ఒక ఊరు కట్టించి ఊరికి కయ్యూను తన కుమారుడైన హనోకు పేరు పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మన వాక్య అంశం ఏంటంటే, నేను చెప్పాలనుకుంటున్న మాటలు ఏంటంటే, దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాటలు ఏంటంటే, అసలు పేరుకు అర్థం ఉందంటే ఈ బైబిల్లో దేవుడు కొంతమంది పేర్లు మార్చినటువంటి సందర్భాన్ని చూస్తాం. పాత పేరు తీసి కొత్త పేరు పెట్టడం, పేరు మార్చుకోవడంలో గల ఉద్దేశాలు ఏంటి పేరు మారితే బ్రతుకు మారుతుందా, ఏ విధంగా దేవుడు చేశాడు బైబిల్లో మనం చూడగలిగిన. మొదటిగా దేవుడు అబ్రాము పేరు మార్చాడు. మొదటిగా అబ్రాము పేరును అబ్రహాముగా మార్చాడు. ఆదికాండం 17వ అధ్యాయం 3-4 వచనం చూడండి. అబ్రాము సాగిలపడి ఉండగా దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. చూడండి, అబ్రాము పేరుని దేవుడు అబ్రహాముగా మార్చాడు. ఈ పేరు నీ మీద అబ్రాము అని అనబడదు అంటే 12వ అధ్యాయంలో పిలిస్తే 17వ అధ్యాయంలో పేరు మార్చాడు. అంటే 5 అధ్యాయాల తర్వాత 5 అధ్యాయాలకు వచ్చేసరికి అబ్రహాం పేరును దేవుడు మార్చాడు. అబ్రాము నుండి అబ్రహాము అంటే
నువ్వు అనేక జనములకు తండ్రివి. యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్స్. నిన్ను ఈ లోకానికి ఒక తండ్రిగా చేయబోతున్నావు, అనేక జనములకు తండ్రిగా. కనుక అబ్రహాము గమనించండి, 75 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాం పిలుస్తూ 99 సంవత్సరం అప్పుడు దేవుడు అబ్రహాం పేరు మార్చాడు. ఇంకా అబ్రాము నుండి అబ్రహాము అంటే దేవుడు భవిష్యత్తులో ఎందుకు దేవుడు పేరు ఎందుకు మార్చాడు? వాట్ ఈస్ ద రీజన్స్ బిహైండ్ దిస్? ఎందుకంటే దేవుడు వ్యక్తుల పేర్లు ఎందుకు మార్చాడు? మొదటిగా భవిష్యత్తులో దేవుని ప్రణాళికకు సూచనగా వారి పేర్లు మార్చాడు. భవిష్యత్తులో దేవుని ప్రణాళికలు సూచనగా దేవుడు వారి పేరు మార్చాడు. వాటిని గురించి డీటెయిల్గా మనం తర్వాతకు వద్దాం. ఫాదర్ ఆఫ్ ద నేషన్స్, నువ్వు ఒక జనములకు తండ్రిగా ఉండటానికి దేవుడు అబ్రాము నుండి అబ్రహాం పేరు మార్చాడు. తర్వాత రెండవదిగా ఆదికాండం 17వ అధ్యాయం 15 నుండి 16 వచనాల్లో అబ్రహాం భార్య అయిన శారాయి నుండి శారా అని పేరు మార్చి చూద్దాం ఒకసారి. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారులను కలుగ చేసేదనని నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడు అంటాడు, రెండవదిగా శారా అబ్రాము యొక్క భార్య. అబ్రహాముగా మార్చబడిన తర్వాత తన భార్య పేరు కూడా దేవుడు మార్చాడు, శారయి మొదటిగా. తర్వాత దేవుడు శారాగా మార్చాడు. శారా అనగా అర్థం రాజకుమారి అని అర్థం, రాజకుమారి. దేవుడు ఎందుకు రాజకుమారి అనే పేరు పెట్టాడు అని మనం గమనించగలిగితే, దేవుడు శారాను ఆశీర్వదించాడంట. ఎందుకంటే రాజులు ఆమె గర్భంలో నుండి రాబోతున్నారండి భవిష్యత్తు. అందుకే రాజులు పుట్టాలంటే రాకుమార్తెల ద్వారానే పుట్టాలి. అందుకే దేవుడు ముందస్తుగా దేవుడు ఆమె పేరు మార్చి శారాయి నుండి శారాగా మార్చాడు. ఎందుకంటే రాజులు ఆమె గర్భంలో నుండి రాబోతున్నారు. అదేవిధంగా మూడవదిగా యాకోబు. ఆదికాండం 32వ అధ్యాయం 26 నుండి 29 వచనాలు మనం చూడగలిగితే దేవుడు యాకోబు పేరు మార్చాడు. ఆదికాండం 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను కోరివ్వనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడు ఆ రాత్రి వాళ్ళంతా యబ్బోకు రేవు దగ్గర యాకోబుతో దేవునితో పెనుగులాడిన తర్వాత, దేవదూతతో పెనుగులాడిన తర్వాత, నువ్వెవరివే, నీ పేరు ఏంటంటే నా పేరు యాకోబు అన్నాడు. ఇక నుండి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని పిలిచాడు. ఒకవేళ దేవుడు యాకోబు పేరు మార్చకపోతే యాకోబీయులయ్యేవాళ్ళు 12 గోత్రాలు, యాకోబీయులని పిలవాలి. కానీ దేవుడు ఇశ్రాయేల్ అని పేరు మార్చాడు కాబట్టి ఇశ్రాయేలీలు అని పిలువబడ్డారు 12 గోత్రాల వారు. చూడండి, గమనించండి, ఇక్కడ యాకోబు పేరు నుండి ఇశ్రాయేలు అంటే మోసగాడు అనే పేరు నుండి మడమ పట్టుకునేవాడు అనే పేరులో నుండి ఇశ్రాయేల్ అనే పేరు మార్చాడు. అంటే దేవునితో పోరాడేవాడు అని. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడేవాడు అని అర్థం. కనుక ఇక్కడ గమనించండి ప్రియ దేవుళ్ళారా, ఇలాగూ బైబిల్లో మనం గమనించగలిగితే దేవుడు పాత నిబంధన కాలంలో పేర్లు మార్చబడినటువంటి స్థితిని చూస్తాం. క్రొత్త నిబంధన కాలంలో కూడా మనం గమనించగలిగితే, క్రొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు సీమోనికి కేఫా అని పేతురు అని పేరు పెట్టాడు. యోహాను సువార్త 1:42 చూద్దాం. యోహాను సువార్త 1:42 చూడగలిగితే, యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషేక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 16:18 కూడా దేవుడు సీమోన్కి పేరు పెట్టాడు. తన శిష్యుడని సీమోన్కు ఒక పేరు పెట్టాడు. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చూడండి, ఇక్కడ దేవుడు సీమోనికి పేరు పెట్టాడు. ఒకటి ఏంటంటే పేతురు అని, 2 కేఫా అని. 2 అర్థం ఏంటంటే బండ, రాయి అని అర్థం. అంటే
నూతన మందన కాలంలో యేసుక్రీస్తు తన శిష్యుడైనటువంటి సీమోనికి పేరు మార్చినటువంటి సందర్భాన్ని చూస్తాం. అదేవిధంగా బైబిల్లో మనం గమనించగలిగితే మరి ఆయన శిష్యులైనటువంటి జబదయి కుమారులు కూడా యేసు పేరు పెడతాడు. మార్కు సువార్త 3:17 జబదయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహానును వీరిద్దరికి ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టింది. బోయనెర్గేస్ అనగా ఉరిమెడు వారని అర్థం. బోయనెర్గేస్ అని పేరు పెట్టి జబదయి కుమారులైన యాకోబు యోహానులకు దేవుడు బోయనెర్గేస్ అని పేరు పెట్టి ఉరిమెడు వారు అని అర్థం. అందుకు ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత యేసు ప్రభువును వాళ్ళు చేర్చుకోబోతే ప్రభు ఆకాశంలో అగ్ని దిగి వీరిని నాశనం చేద్దాం అని అంటారు యాకోబు యోహానులు. లూకాసు వార్త 9:53 నుండి 55 చూద్దాం. లూకాసు వార్త 9:53-55. వారు ఆయన చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబును ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు చాలండి. బైబిల్లో ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా అంటే వాళ్ళు తరుచుకుంటే ఆకాశం అగ్ని కూడా దిగి వస్తుంది అన్నమాట. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అనగా పాత నిబంధన కాలంలో దేవుడు, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఎందుకు పేర్లు మార్చడంలో గల 3 ముఖ్యమైన కారణాలను మీకు చెప్తున్నాను. ఒకటి, భవిష్యత్తులో దేవుని ప్రణాళిక వారి పట్ల ఏ విధంగా చేయబోతున్నాడు సూచనగా దేవుడు పేరు మార్చి, భవిష్యత్తులో వారి పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేయుచున్నాడో వారి ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు తన ప్రణాళికను వారి ద్వారా నెరవేర్చడానికి వారి పేరు మార్చారు. రెండవది, అందుకే సూచనగా కేఫా, పేతుని మనం అర్థం చేసుకోవాలి. నీ మీద నీ బండ నీ పేరు, ఎందుకంటే నీ మీద నా సంఘాన్ని స్థాపిస్తాను దేవుడు. అంటే భవిష్యత్తులో ఆదిమ క్రైస్తవ సంఘం అంతా కూడా తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంతా కూడా పేతురు ద్వారా కట్టబడాలి, బండ మీద కట్టబడాలి. భవిష్యత్తులో మరి పేతురే చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం అంతా 120 మంది సభ్యుల మధ్య నిలబడి మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వాడై మరి యోధా కోల్పోయినటువంటి స్థానాన్ని భర్తీ చేశాడు మరి పేతురు. అదేవిధంగా 3,000 మంది పరిశుద్ధాత్మ ద్వారా పెంతెకొస్తు దినాన మరి 3,000 మంది మరి పరిశుద్ధాత్మ ద్వారా వారి శిష్యులు మేడగదిలో ఉన్న వాళ్ళందరూ ఆత్మచేత నింపబడిన తర్వాత పేతురు ప్రసంగానికి ఒక్కరోజు 3,000 మంది మారు మనసు పొందడం, మొదటిగా సంఘం అక్కడ కట్టబట్టడం, పేతురే అక్కడ భవిష్యత్తులో దేవుని సంఘానికి నాందిగా దేవుడు ముందుగానే సీమోనును పేతురుగా బండగా మార్చాడు. ఆయన పేరును భవిష్యత్తులో దేవుని యొక్క ప్రణాళిక సూచనగా మార్చాడు. రెండవదిగా ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు కదా. అబ్రహామును పేరును చూడండి, అబ్రహాము నుండి అబ్రహాము అంటే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆదికాండం 12వ అధ్యాయంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు, నువ్వు ఆశీర్వదించమని ఆశీర్వదిస్తా, శపించవని శపిస్తా, నేను దీవించవని దీవిస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు, ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడ్డాడు. అంటే ఇక్కడ మనం దేవుని పిల్లలమైనటువంటి మనం పేర్లు మార్చుకునేది మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే పేర్లు మార్చేది. అంతేలే కానీ ఏదో పేరు మార్చుకున్నాం అంటే సరిపోదు, బ్రతుకు కూడా మారాలి. ఇక్కడ యేసు ప్రభు కేవలం పేరే కాదు, వారి భవిష్యత్తును వారి యొక్క బ్రతుకును కూడా మార్చాడు. మూడవదిగా ఎందుకు క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, క్రొత్త జీవితం ప్రారంభానికి సూచనగా దేవుడు వారి పేరు బైబిల్లో సౌలు అని ఆయన ఉన్నాడు. సౌలు పౌలుగా మారాడని అంట చాలా మంది. సౌలు పౌలుగా మారలేదు, తన హృదయంలో ఒక ప్రక్రియ జరిగింది. యేసుక్రీస్తు సొంత రక్షకుని అంగీకరించాడు, తన పాపాలు విడిచిపెట్టాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా నీతిమంతులు అవుతారనుకున్నారు, కానీ క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతారని పౌలు అనే పదం లాటిన్ పదం, సౌలు అనే పదం మామూలుగా మన లాటిన్లో సౌలుని పౌలు అని పిలుస్తారు. కాబట్టి అక్కడ మారింది, బ్రతుకు మారింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం అపోస్తలుల 9వ అధ్యాయం సౌలు అనే పేరు పెట్టబడినటువంటి ఈ చోట్ల మరొక చోట ఇంకా తర్వాతకి వెళ్ళగలిగితే పౌలు అనే పదాన్ని మనం ఎక్కువగా చూస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించండి, ఒక నూతనమైనటువంటి జీవితానికి నాందిగా పేరు మార్చడం జరుగుతుంది. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు గమనించు, నీ పేరు మారింది కానీ బ్రతుకు మారిందా? చాలా మంది పేర్లు మార్చుకుంటారు. పేర్లు ఏముంది, పేర్లు ఏం గొప్పతనం ఉందని అనుకుంటారు. రకరకాల గొప్ప గొప్ప వ్యక్తులు పేర్లు పెడతారు, ప్రయోజకులు అవుతారు, ఆ పేరును బట్టైనా గొప్పగా జీవించబడతారని అనుకుంటారు. కానీ
కేవలం పేరు మార్చటం మాత్రమే కాదు, వారి భవిష్యత్తు కూడా ఆ పేరుకు తగ్గట్టుగా ఉండాలి. పేరు పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆ పేరు అనేకులకు ఆశీర్వాదకరంగా, సూచనగా, ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మారాలని దేవుని మాట్లాడుతున్నాను. అంతేవిధంగా పేరు మార్చబడటం మాత్రమే కాదు, కొత్త జీవితం ప్రారంభం కాకపోతే ఎన్ని కొత్త పేర్లు పెట్టుకున్న ఉపయోగం ఉంది. చాలా మంది క్రైస్తవులు ఇదే చేస్తారు. కేవలం పేరు మార్చుకుంటారే కానీ బ్రతుకు మార్చుకోరు. పేరు మార్చుకుంటారే కానీ భవిష్యత్తులో ఆ పేరు వల్ల దేవుడు చేయబోయే కార్యాన్ని మార్చుకోరు. భవిష్యత్తులో వారు అనేకులకు ఆశీర్వకరంగా ఉండాలన్న సంగతి మర్చిపోతారు. మరి కొత్త జీవితానికి ఒక నాందిగా ఈ పేరు ఉంది, పేరు మార్చుకున్నాననే ఆలోచనలో ఉండరు. ఏదో పేర్లు పెట్టిన పాస్టర్ గారు, నేనేదో పేరు మార్చుకుని బాప్తీసం తర్వాత అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన బైబిల్లో దేవుడు పేరు మాత్రమే కాదు, వారి బ్రతుకు మార్చాడు. వారి భవిష్యత్తులో మరి వారు చేయబోయే కార్యాల కొరకు దేవుడు వారి ముందస్తు సిద్ధపరిచాడు. వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి పేరు మార్చాడు. క్రొత్త జీవితానికి నాందిగా ఉండడానికి వారి పేర్లు మార్చాడు. చివరిగా ఒక రెఫరెన్స్ మనం చదవగలిగితే, దేవుడు పరలోకంలో మనకు కొత్త పేరు ఇస్తాడంట. ఈ లోకంలో ఉన్న పేర్లన్నీ సమసిపోతాయి, కానీ పరలోకంలో దేవుడు ఆయన పిల్లలకు ఒక క్రొత్త పేరు ఇస్తాడు. చివరిగా ప్రకటన గ్రంథాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు అని మరుగైనప్పుడు ఉన్న మన్నాను భుజింపనిత్తు, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరులను పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. పరలోకంలో దేవుడు ఒక క్రొత్త పేరు ఇస్తాడు. ఒక రాయి ఇస్తాడంటే ఆ రాయి మీద మనకు ఒక పేరు ఉంటుంది, కొత్త పేరు. కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితం ఎలాగుంది? క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటున్నావు, దేవుని బిడవని, దేవుని పిల్లలుగా ఉన్నావని రకరకాల పేర్లు నువ్వు యాడ్ చేసుకున్న ట్యాగుల్లాగా, కానీ ఉపయోగం ఏముంది? ఆలోచించి. పేరు మారింది, బ్రతుకు మారిందా? పేరు మారింది, పేరుకు తగ్గట్లుగా బ్రతుకుతున్నావా? పేరు మంచి పేరే, కానీ ఆ పేరులో ఉన్న పరమార్థాన్ని గుర్తిరుగుతున్నావా? పేరు మంచిదే, కానీ ఆ పేరుకి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. అలాగూ నీ జీవితం ఉందా? దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా పేరు ఎందుకు మార్చుకున్నావు అంటే ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు కొత్త జీవితం ప్రారంభించావు. కనుక ఈరోజు పేరు మారింది, మారిన పేరు, మారిన బ్రతుకు. కనుక పేరు కాదే, పేరు మాత్రమే కాదు, బ్రతుకు కూడా మారి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఉండాలని, వాక్యాన్ని బట్టి మీరు సంధించబడాలని మాట్లాడుతూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవ పరిశుద్ధులను తన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మారిన పేరు, మారిన బ్రతుకు అని ప్రభా ఈనాడు అంశం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు నాయన. అబ్రహాము, షారా, యాకోబులో పేర్లు మార్చావు. సీమోను పేరు పేతురు కేఫాగా మార్చావు. యాకోబు, యోహానుల పేరు జబదయి కుమారులు ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టావు నాయన. ఇలాగూ మార్చడంలో గల ఉద్దేశం భవిష్యత్తులో వారి ద్వారా నువ్వు చేయబోయే ప్రణాళిక సూచనగా తండ్రి, వారు ఆశీర్వాదకరంగా అనేకులకు ఉండాలని సూచనగా తండ్రి ప్రభా, కొత్త జీవితానికి ప్రారంభంగా ఉండాలని నీవు పేర్లు మార్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం బైబిల్లో. ఈరోజు వాక్యమైనటువంటి ప్రేమిడలో వారి యొక్క పేర్లు ఏంటో, కేవలం క్రైస్తవులమని పేర్లు పెట్టుకుని బైబిల్లో పేర్లు తండ్రి వాక్యానికి అనుకూలంగా జీవించకుండా, ఆ పేర్లకు తగ్గట్టుగా జీవించకుండా నీ ప్రణాళికను మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారేం ప్రభా. పరిశీలించుకునే భాగ్యం దాయిచ్చండి. చాలా మంది ప్రభా పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ ఆ పేరుకు తగ్గినట్టు జీవితం లేకుండా నీకు అపాయకరంగా తండ్రి నీకు అవమానాన్ని తెచ్చి బిడ్డలుగా బ్రతుకుతున్నారు. తండ్రి వారు సరిచేయండి. నేను కేవలం మార్చబడాల్సిన పేరే కాదు, బ్రతుకు కూడా అని గుర్తిరిగి నేటి నుండి అయినా సరే నీ వాక్యానికి అనుకూలంగా జీవించడం సహాయం చేయమని యేసును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాల దేవుని సన్నిధి మీ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ నుండి కడబోర అనే యూట్యూబ్ ఛానల్గా మన ఛానల్ పేరు మార్చడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం చూస్తున్నాను. మరి మన ఛానల్ ద్వారా వినబడుతున్న వాక్యము మీకు ఆశీర్వకరంగా ఉందని నమ్ముతున్నా. ఈ వాక్యము మీకు ఆశీర్వకరంగా ఉంటే అనేకులు షేర్ చేయండి. మన కడబోర అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా పరిచయం పాలుభాగస్తులు అవ్వండి. మీ ప్రార్థన అవసరం ఏమంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన వాక్యం లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. అందరికి వందనాలు.